నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గిరిజనులు డిజిటల్ మార్కెటింగ్, ఈ కామర్స్ పై అవగాహన పెంచుకోవాలి. మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు. సంక్రాంతి హీరో విక్టరీ వెంకటేష్, ఆయన చేస్తున్న సినిమాలు అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంటున్నాయన్న వైసీపీ నేత పోతిన మహేష్. పార్లమెంట్ వేదికగా అంబేద్కర్ ను అవమానపరిచిన అమిత్ షాకు ప్రధాని నరేంద్ర మోదీ మద్దతు ఇవ్వడం దారుణం. ఫైర్ అయిన వామపక్షాల నేతలు. ఇళ్ల స్థలాల సమస్యలపైన విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా చేపట్టబోయే ఉద్యమాల్లో ప్రజలను భాగస్వాములను చేయాలి. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. తిరుపతి జిల్లా చిట్టమూరు మండల పరిషత్ ఆవరణలో స్వచ్ఛత ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని ఎంపీడీఓ మనోహర్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎంపీడీఓ కార్యాలయం నుంచి కొత్తగుంట సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. కొత్తగుంట సెంటర్లో మానవహారం నిర్వహించి గ్రామస్తులందరికీ అవేర్నెస్ తెలియజేయడం కోసం ప్రతిజ్ఞ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ విజయలక్ష్మి, మండల అధికారులు పాల్గొన్నారు. కొంత సమయం కేటాయిస్తానని, నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని, ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసే ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి అని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు స్వచ్ఛాంధ్ర దివస్ అనేటటువంటి కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. దీంట్లో భాగంగా ప్రతి నెల మనం రాష్ట్ర వ్యాప్తంగా 3వ శనివారాన్ని స్వచ్ఛాంధ్ర దివస్గా మనం గమనించుకొని గ్రామ స్థాయిలో కానీ, మండల స్థాయిలో కానీ, డివిజన్ స్థాయిలో కానీ, అదేవిధంగా పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా స్వచ్ఛంగా ఉండడం కోసం క్లీన్ అండ్ గ్రీన్ అనేటటువంటి విధానంతో ప్రతి నెల 3వ శనివారాన్ని మనం అబ్జర్వ్ చేయాల్సింది పెట్టారు. కాబట్టి దాంట్లో భాగంగా ఈరోజు చిట్టమూరు మండలానికి సంబంధించి హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి కొత్తగుంట సెంటర్లో అందరూ వాణిజ్యకారులకు, షాప్ ఓనర్లకి, కస్టమర్లకి, గ్రామస్తులందరికీ కూడా అవేర్నెస్ ప్రోగ్రాం కోసం తెలియజేయడం కోసం ఇక్కడ మానవహారం ఏర్పాటు చేసి ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఇదే విధానాన్ని ఈ రోజుతో కాకుండా ప్రతిరోజు ఈ పరిశుభ్రత కార్యక్రమాన్ని మనం పాటిస్తూ ప్రతి నెల 3వ శనివారం రోజు దాని మీద సమీక్ష చేసి ఎలాంటి లోపాలు లేకుండా రానున్న కొద్ది నెలల్లోనే మనం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ని క్లీన్ అండ్ గ్రీన్గా మార్చడం కోసం అందరం కూడా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ఫ్లెమింగో ఫెస్టివల్ కొనసాగుతోంది. ఈ పక్షులు పండుగను చూడడానికి అధిక సంఖ్యలో పర్యాటకులు ఉత్సాహంగా తరలివస్తున్నారు. రకరకాల పక్షి జాతులు పులికాట్ సరస్సులోకి వచ్చి తన సంతతిని వృద్ధి చేసి తమ ప్రాంతాలకు తరలి వెళ్తుంటాయి. మహిళలు, చిన్నారుల సౌకర్యార్థం ఉచిత బస్సులను అందుబాటులో ఉంచారు. నెలపాటు పులికాట్, బీవీ పాలెంలో ఈ బస్సులు అందుబాటులో ఉన్నాయని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తెలియజేశారు.
ఇక్కడ ఫ్లెమింగో ఫెస్టివల్ సూపర్ బాగుంది. బోటింగ్ ఈ 4 సంవత్సరాలుగా మాకు బోటింగ్ లేదు. ఈ ప్రభుత్వం వచ్చినాక సూపర్గా ఉంది. ఎమ్మెల్యే గారికి థ్యాంక్స్. నా పేరు ఎస్ రిషన్ ఎస్టీ. నేను ఎస్ఎస్బి స్కూల్ శ్రీకాళహస్తి నుంచి వస్తున్నాను. ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ అనేది చాలా చాలా బాగుంది. ఈ బోటింగ్ అనేది చాలా అద్భుతంగా ఉంది. నాకు చాలా నచ్చింది కూడా. ఈ విధంగా మళ్ళీ నాకు రావాలనిపిస్తుంది ఇక్కడికి. దీనివల్ల నాకు చాలా హ్యాపీనెస్ కూడా కలిగింది. నా పేరు దుస్సాన్ సాయి. నేను ఎస్ఎస్బి ఎంఏ స్కూల్ నుంచి వచ్చాను. ఈ ఫ్లెమింగో అనేది నాకు చాలా ఎంజాయ్మెంట్. ఇంతవరకు నేను దీని మీద ఎప్పుడు బోట్ మీద ఇంతవరకు ప్రయాణించిందే లేదు. నాకు ఇప్పుడు ఎగ్జైటింగ్గా ఉంది. నా పేరు కే పల్లవి ఫ్రమ్ ఎస్ఎస్బి మున్సిపల్ హై స్కూల్ శ్రీకాళహస్తి. ఈ ప్రోగ్రాం నిర్వహించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఇంత మురుపు ఎప్పుడు ఇలాంటి ప్రోగ్రాం ఏ గవర్నమెంట్లోనూ జరపలేదు, కానీ ఈ గవర్నమెంట్లో జరిపినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రోగ్రాం అయితే చాలా ఉత్సాహంగా జరుగుతుంది. మా స్కూల్ 50 మందిని తొడుకొచ్చారు, ఇక్కడికి బస్సులో తొడుకొచ్చారు. దానివల్ల మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాం. ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ చాలా ఉత్సాహంగా ఉంది. మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. దీన్ని జరుపుతున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. పేరు సుధారాణి. ఎస్ఎస్బి స్కూలు హై స్కూల్ నుండి వచ్చాము. చాలా బాగుంది సార్. ఎప్పుడు రాలేదు అసలు ఇక్కడికి. అసలు భయపడ్డాను నేను రావడానికి. వచ్చినాక ఏం భయం లేదు. చాలా బాగుంది. మేము శ్రీకాళహస్తి నుండి వచ్చాము. శ్రీ సరస్వతిబాయి మున్సిపల్ హై స్కూల్ నుండి శ్రీకాళహస్తి నుండి వచ్చాము మేము. ఇక్కడ జరిగిన కార్యక్రమం మొత్తం చాలా బాగుంది. అంటే ఒక డీటెయిల్గా మొత్తం బాగా చేశారు. ఈ సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ కానీ చాలా బాగుంది. మా అందరికీ బాగా నచ్చింది. ప్లస్ ఇక్కడ ఏం భయపడకుండా చాలా బాగా తీసుకెళ్తున్నారు. మొత్తానికి చెప్పాలంటే చాలా బాగుంది. என் பேர் அருண்குமார். நான் வந்து வடகோடியில் தான் இருக்கேன். என்னோடய வயசு 25. நாங்கள் தான் போட் நாங்கள் தான் ஓட்டோம். எங்கள் ஊர்லேருந்து ஒரு 13 போட் வருது. அது நாங்கள் தான் இப்போ ஓட்டிகிட்ருக்கோம். பேசஞ்சர்லாம் வந்து சேஃபாக கூட்டின்னு போயிட்டு சேஃபாக கூட்டின்னு வந்து இது பண்ணுறோம். அவங்களுக்கும் ஹாப்பியாக இருக்குதுன்னு சொல்கிறாங்க. அது எங்களுக்கு ரொம்ப சந்தோஷமாக இருக்குது. இந்த மாதிரி போட்டி கண்டக்ட் பண்ணதை பார்த்தீங்கன்னா எங்களுக்கு ரொம்ப சந்தோஷமாக இருக்குது. చంద్రబాబు నాయుడుకి ரொம்ப నன்றి. హాయ్, నా పేరు ఫక్రుద్దీన్ అండ్ మేము నాయుడుపేట నుంచి వచ్చాము. మేమంతా 4 years తర్వాత మళ్ళీ ఫిల్మింగ్ ఫెస్టివల్ జరగడం మాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ గవర్నమెంట్ తర్వాత మాకు ఇలా ఫ్రెండ్స్తో బయట తిరగడం, ఇలా హ్యాపీ ఎంజాయ్ చేయడం చాలా ఇష్టంగా ఉంది మాకు కూడా. అండ్ ఇంకా చాలా చాలా థ్యాంక్స్ ఈ గవర్నమెంట్కి. చాలా ఎంజాయ్ చేస్తాం మా ఫ్రెండ్స్తో. అంటే మా ఫ్యామిలీస్ కూడా నెక్స్ట్ మా ఫ్యామిలీస్తో కూడా వస్తారు. వాళ్ళు కూడా మేము ఎంజాయ్ చేస్తాం మా ఫ్యామిలీస్తో కూడా. మా ఫ్రెండ్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నాం. ఇక వాళ్ళు కూడా మా ఫ్రెండ్స్, వాళ్ళు కూడా మేమంతా అంతే చాలా హ్యాపీగా ఉన్నాం. థ్యాంక్స్ ఈ ఫ్లెమింగో ఫెస్టివల్కి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉద్ఘాటించారు. ఎన్డీఆర్ఎఫ్ 20వ వ్యవస్థాపక దినోత్సవం ఎన్ఐడిఎం దక్షిణ సంస్థ కార్యాలయం అందుబాటులోకి తెచ్చామని అన్నారు. ఇక్కడ ఒకే సమయంలో 3 కార్యక్రమాలు నిర్వహించుకున్నామని తెలిపారు. ఏపీలో కూటమి మంచి విజయం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఇవాళ కొండపావులూరులో ఎన్డీఆర్ఎఫ్ రైజింగ్ డే వేడుకలు జరిగాయి. ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ను ముఖ్య అతిథిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరై ప్రారంభించారు. ఎన్డీఆర్ఎఫ్ పరికరాల గ్యాలరీని అమిత్ షా సందర్శించారు. తిరుపతి రీజనల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ను వర్చువల్గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు రామ్మోహన్, బండి సంజయ్ మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగించారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే ఎన్డీఆర్ఎఫ్ ఉంటుందని అన్నారు. మనుషుల విపత్తు నుంచి కాపాడడానికి ఎన్డీఏ ముందు ఉంటుందని చెప్పారు.
2019 నుంచి ఏపీని ఏ విధంగా ధ్వంసం చేశారో మనమంతా చూశామని తెలిపారు. చంద్రబాబు మోదీ జోడీల నాయకత్వంలో ఏపీ మూడింతల ప్రగతి సాధిస్తుందని అన్నారు. సీఎం చంద్రబాబు పరిపాలన దక్షతతో పనిచేస్తున్నారని అన్నారు. 6 నెలల్లో ఏపీకి మోదీ 3 లక్షల కోట్ల సాయం అందించారని తెలిపారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి 11,440 కోట్ల సాయం కింద కేంద్రం కేటాయించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గుర్తు చేశారు. और मैं आज विश्वास से कह रहा हूं, एनडीएमए ने बनाई हुई नीतियों को जमीन पर एनडीआरएफ ने उतारा है और इसके कारण डिजास्टर मैनेजमेंट के मामले में आज भारत ग्लोबल लीडर बनकर बाहर आया है. ఎన్డీఎంఏ ఏదైతే విధి విధానాల్ని ఖరారు చేసిందో వాటన్నింటినీ కూడా ఎన్డీఆర్ఎఫ్ క్షేత్రస్థాయిలో వారు ఆచరణ పెడుతున్నటువంటి సందర్భంలో వారి యొక్క పేరు ప్రఖ్యాతులు గడించడం మాత్రమే కాకుండా ప్రజల్లో విశ్వాసం కూడా పెరిగింది అని చెప్పి మనం చెప్పొచ్చు. और इस बात का प्रमाण और कोई हो नहीं सकता कि नरेंद्र मोदी जी की सरकार डिजास्टर मैनेजमेंट के काम के लिए कितनी गंभीर है. 12वें वित्त आयोग में 12,500 करोड़ रुपया डिजास्टर मैनेजमेंट के लिए इंगित किया था. 14th फाइनेंस कमीशन ने 61,000 करोड़ रुपया 61,000 करोड़ रुपीस को इंगित करने का काम किया है. ఏ విధంగా ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎన్డీఆర్ఎఫ్ పట్ల వారికి ఉన్నటువంటి అంకిత భావాన్ని ప్రదర్శించారు అని చెప్పి మనం ఒక్కసారి తరిచి చూడాలి అని అంటే, ఇంతకు ముందు 12,500 కోట్ల రూపాయలు ఎన్డీఆర్ఎఫ్ కి కేటాయించినట్లయితే ఇప్పుడు 14th ఫైనాన్స్ కింద 14వ ఆర్థిక సంఘం వారు కేటాయించింది 61,000 కోట్ల రూపాయలు అని చెప్పి మనం గమనించాలి. और डिजास्टर रिजिलिएंट इंफ्रास्ट्रक्चर के क्षेत्र में भारत ने पूरी दुनिया में లీడ్ ली है. గిరిజనులు వ్యాపార రంగంలోకి రావాలి. వారి ఉత్పత్తులకు మార్కెట్లో డిమాండ్, డిజిటల్ మార్కెటింగ్, ఈ-కామర్స్ పై అవగాహన పెంచుకోవాలని భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. ప్రకృతిని ప్రేమించే గిరిజన సంస్కృతి ఎంతో గొప్పదని వెల్లడించారు. స్థానిక తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రంలో జరిగిన ఆదివాసీ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెంకయ్యనాయుడు వచ్చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గిరిజన సాంప్రదాయ సాంస్కృతిక నృత్య ప్రదర్శనను తిలకించారు. అనంతరం సభను ఉద్దేశించి మాట్లాడుతూ గిరిజనులు ఆదివాసీల ఉత్పత్తులకు మార్కెట్లో డిమాండ్ ఉందని, వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వ్యాపార రంగంలో రాణించాలని భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు చెప్పారు. భారతదేశంలో ఆదివాసులు తమదైన ప్రత్యేక హస్తకళా నైపుణ్యాన్ని కలిగి ఉన్నారు. అందుకే వారి సహజ సిద్ధ నైపుణ్యాలను ప్రోత్సహించడం, వారి ఉత్పత్తులను ప్రచారం చేయడం, వారి ఆదాయ వనరులను మెరుగుపరచడం ఎంతో ముఖ్యం. ఆదివాసీ గిరిజన ఉత్పత్తులను నేటి అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడం ద్వారా వారి ఉత్పత్తుల స్థాయిని, విలువను పెంచడం సాధ్యమవుతుంది. గిరిజన సోదరులు వివిధ ఉత్పత్తులు, హస్తకళలకు సంబంధించి తమకు ఉండే సహజసిద్ధ నైపుణ్యాలకు వ్యాపార విలువలను జోడించుకోవాలి. ఈ-కామర్స్, డిజిటల్ వ్యాపార మార్గాల ద్వారా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రకృతి హితమైన వారి ఉత్పత్తులు సమాజానికి చేరువ కావాల్సిన అవసరం ఉంది. సేంద్రియ ఆహారానికి, ఇతర ఉత్పత్తులకు విపరీతమైన డిమాండ్ ఉన్న ప్రస్తుత నేపథ్యంలో గిరిజన సోదరులు ఉద్యోగాల కంటే వ్యాపారాల మీద దృష్టి కేంద్రీకరించడం ద్వారా మరెంతో మందికి ఉపాధి అందించే అవకాశం ఉంది. అట్టడుగున ఉన్న వాళ్ళు ఆది మానవులని చెప్పబడేటి గిరిజనులు, అలాగే వాయిస్ తక్కువగా ఉన్నవాళ్ళు, నాయిస్ తక్కువ చేసేవాళ్ళు కూడా గిరిజనులు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మనం వాళ్ళకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. వాళ్ళ సమస్యలకు ఎప్పటికప్పుడు ఎక్కడ వచ్చిన వాటికి ప్రాధాన్యత ఇవ్వాలని నేను పత్రికా రంగానికి తెలియజేస్తా ఉన్నాను. ఈ గిరిజనుల యొక్క, ఆదివాసీల యొక్క, ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంచేందుకు, గిరిజనుల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ఆ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు శ్రీ పడిత్య శంకర్ నాయక్ ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. నాకు చిన్నప్పటి నుంచి కూడా ఆదివాసీలంటే, గిరిజనులంటే చాలా ప్రత్యేకమైన గౌరవం, అభిమానం. ఎందుకంటే వాళ్ళు శాంత స్వభావాలు, మన నాగరికతను కాపాడేవాళ్ళు, అడవుల్లో నివసిస్తూ అడవి సంపదను కూడా కాపాడేవాళ్ళు. అలాంటి వాళ్ళంటే నాకు మొదటి నుంచి ప్రకృతిని కాపాడేవాళ్ళు అంటే చాలా ఇష్టం. ప్రకృతిని ప్రేమించు, ప్రకృతితో కలిసి జీవించు,
నేచర్ కల్చర్ టుగెదర్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్ అని చెప్పి భావించే వాళ్ళు జరుగుతుంది. మాతృ ప్రేమను అంటే అమ్మ ప్రేమను, పితృ ప్రేమను, పశు పోషణను ప్రేమిస్తూ వైవిధ్యమైన తరహాలో కొనసాగే వారి జీవనం ఎంతో ఆదర్శమైనది. ప్రలోభాలు పెట్టినా, ఇతర దేశాల నుంచి డబ్బులు గుప్పించినా మతం మారకుండా తమ జీవన విధానాన్ని, భారతీయ సంస్కృతిని, హిందూ సంస్కృతిని రక్షించుకునే గిరిజనులందరికీ కూడా నేను జోహార్ నడిపిస్తున్నాను. వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాను. మాతృమూర్తి అమ్మ, మాతృభాష అమ్మ గర్భంలో చెట్టిన భాష, జన్మభూమి పుట్టిన ప్రదేశం, దాని పట్ల వారికి ఉండే గౌరవం అవుతుందో అవ్యాజమైన అఖ్యాత అనురాగాలు అవుతున్నాయో అవి ప్రత్యేకంగా పేర్కొనదగినవి. అన్నిటికీ మించి స్వరాజ్య సంగ్రామంలో, ఫ్రీడమ్ మూమెంట్లో ఆ రోజుల్లో గిరిజనులు నిర్వహించిన పాత్ర చాలా శ్లాఘనీయమైంది, ప్రత్యేకమైంది. ఒక బిర్సా ముండానే కాదు, లేకపోతే మన యొక్క ప్రాంతాలకు చెందిన అనేక మంది గిరిజనులు ఆ ఉద్యమాల్లో ముందున్నారు. మనం సినిమా చూసాం, అల్లూరి సీతారామరాజు అని చెప్పని కృష్ణ గారు నిర్మించిన సినిమా కాబట్టి అంటే అందరికి గుర్తుంటుంది, ఆ గుర్తు కూడా వస్తుంది. ఆ సినిమాలో కూడా చూపించారు. ఆయన గిరిజనులందరినీ రంపచోడవరం ఆ ప్రాంతంలో గిరిజనులందరినీ మరి సంఘటితపరిచి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటే ఆ పోరాటంలో ఆయనకి అండగా, నిండుగా, మెండుగా నిలబడిన వాళ్ళు అంటే గిరిజన సోదరులు, గిరిజన సోదరిమణులు అని చెప్పని మనం చేస్తా ఉన్నాం. అందుకని స్వరాజ్య సంగ్రామంలో గిరిజన యొక్క పాత్ర ప్రత్యేకమైంది, అనిర్వచనమైంది. భారతదేశ జనాభాలో ఆదివాసీ సంక్రాంతి హీరో విక్టరీ వెంకటేష్ అని ఆయన చేస్తున్న సినిమాలు అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంటున్నాయని వైసీపీ నేత పోతిన మహేష్ కొనియాడారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ద్వారా ఘన విజయాన్ని అందుకున్న హీరో వెంకటేష్ మరిన్ని మంచి సినిమాలు చేయాలని ఆకాంక్షించారు. విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం 160 కోట్లు వసూలు చేసిన సందర్భంగా విజయోత్సవ వేడుకలను నగరంలో ఘనంగా నిర్వహించారు. విక్టరీ రానా యూత్ అధ్యక్షులు పోతిన వెంకటేష్ ఆధ్వర్యంలో అలంకార్ థియేటర్లో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు సురేష్ మూవీస్ మేనేజర్ భగవాన్ అలంకార్, థియేటర్ అధినేత కాకుమాను ప్రసాద్, వైసీపీ నేత పోతిన మహేష్ ముఖ్య అతిథులుగా విచ్చేసి కేక్ కట్ చేశారు. అనంతరం పోతిన మహేష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగకు ఒక సినిమాతో ప్రేక్షకులను అలరిస్తున్న గొప్ప నటుడు విక్టరీ వెంకటేష్ అని కొనియాడారు. పండుగ రోజుల్లో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ సినిమాలు తీయడం అభినందనీయమన్నారు. విక్టరీ వెంకటేష్ మరిన్ని మంచి చిత్రాలు నటించి ప్రేక్షకుల ఆదరణ పొందాలని ఆకాంక్షించారు. 160 కోట్ల దాకా కలెక్ట్ చేసిందండి. దానికి సంబంధించి విజయవాడ వెంకటేష్ బాబు ఫ్యాన్స్కి సంబంధించి పోతున వెంకటేష్ గారు, పోతున మహేష్ గారు ఆధ్వర్యంలో మన అలంకార్ థియేటరు, అలంకార్ ప్రొపరేటర్ అలంకార్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ సక్సెస్ మీట్ జరుగుతోంది. దీనికి ప్రేక్షకులు ఈ అఖండ విజయం సాధించినందుకు మా ప్రొపరేటర్ వెంకటేష్ బాబు, నేను సురేష్ మేనేజర్ అండి సురేష్ మూవీస్కి, మా ప్రొపరేటర్ వెంకటేష్ బాబుకి ఇంత సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులందరికీ సంక్రాంతి సందర్భంగా శుభాకాంక్షలు చెప్తూ ఇంత అఖండ విజయం ఇచ్చిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. ఇట్లాంటి సినిమాలు ఎన్నో సినిమాలు చేసి మా వెంకటేష్ బాబు ఇంకా సూపర్ హీరో అయ్యి ఇంకా 1000 కోట్ల స్థాయికి చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. భగవాన్ అండి. సందర్భంగా సంక్రాంతికి వస్తున్నామని విక్టరీ వెంకటేష్ గారి సినిమా విడుదల కావడం, మరి కుటుంబపరంగా ఈ చిత్రం చాలా విజయవంతం కావడం, ఈ ఏడాది సంక్రాంతికి ఏ తేదీకి అయితే విడుదలైందో కరెక్ట్గా 20 సంవత్సరాల కిందట ప్రేమించుకుందాం రా సినిమా విడుదలైంది. మరి ఒకే తేదీని 2 కూడా రావడం, జనవరి 13న రావడం, 14న రావడం అత్యంత విజయవంతం కావడం అనేది చాలా ఆనందించదగినటువంటి విషయమని ఈ రోజున వెంకటేష్ గారి అభిమానులే కాదు మరి చాలామంది వినోద రంగాన్ని ఆస్వాదించేటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా విక్టరీ వెంకటేష్ గారి సినీ చరిత్రలోనే 300 కోట్ల రూపాయలకి పైబడి కలెక్షన్స్ వసూలు చేయబడుతున్నటువంటి సినిమా ఈ రోజున సంక్రాంతికి వస్తున్నాం అనేది. మరి ఇంత గొప్ప భారీ విజయాన్ని సాధించినటువంటి వెంకటేష్ గారికి, అదేవిధంగా చిత్ర నిర్మాతలకి, చిత్ర తారాగణం మొత్తానికి కూడా మరి మేమైతే హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని విజయవాడ నగరంలో గాంధీనగర్ సెంటర్లో ఏర్పాటు చేసినటువంటి
విక్టరీ వెంకటేష్ ఫ్యాన్స్ మరి సంఘం అధ్యక్షులైనటువంటి పోతిన వెంకటేష్ గారికి కూడా మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన కూడా విక్టరీ వెంకటేష్ గారిని ఎన్నో సంవత్సరాలుగా ఫాలో అవుతూ వారి సినిమాలతో పాటు కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతో నిస్వార్థంగా నిజాయితీగా నిలబడుతున్నటువంటి వ్యక్తి పోతిన వెంకటేష్ గారు. వారు కూడా ప్రతి కార్యక్రమాన్ని కూడా ఎంతో పార్లమెంట్ వేదికగా అంబేద్కర్ను అవమానపరిచిన అమిత్ షాకు ప్రధాని నరేంద్ర మోదీ మద్దతు ఇవ్వడం దారుణమని వామపక్షాల నేతలు అన్నారు. కేంద్ర మంత్రి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అమిత్ షా రాష్ట్ర పర్యటనను వ్యతిరేకిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా చౌక్ నందు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. గో బ్యాక్ అమిత్ షా అని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ దేశ రాజ్యాంగం మీద కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు నమ్మకం లేదనడానికి అంబేద్కర్పై చేసిన వ్యాఖ్యలు నిదర్శనమన్నారు. మరోవైపు విభజన చట్టంలో ఏ హామీలను అమలు చేయకుండా రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు. ప్రత్యేక హోదా అమలు చేయకుండా రైల్వే జోన్ ఇవ్వకుండా రాష్ట్ర ప్రజలకు తీవ్ర అన్యాయం చేశారన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను నష్టాల్లోకి నెట్టి దానికి బొగ్గు గనులు కేటాయించకుండా తీవ్ర అన్యాయం చేశారన్నారు. కార్పొరేట్ కంపెనీలకు స్టీల్ ప్లాంట్ను అమ్మాలని చూస్తున్నారని, అందువల్లే స్టీల్ ప్లాంట్కు స్వంత గనులు కేటాయించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. నిధులు కేటాయించడంతో పాటు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. సేల్లో విలీనం చేయడం ద్వారానే విశాఖ స్టీల్ ప్లాంట్ను రక్షించుకోగలమన్నారు. అంబేద్కర్ను అవమానించిన కేంద్ర మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని, విశాఖ స్టీల్ ప్లాంట్కు స్వంత గనులు కేటాయించి సేల్లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన కేంద్ర మంత్రి పర్యటనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం కూడా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి విశాఖ స్టీల్ ప్లాంట్ను సేల్లో విలీనం చేసే విధంగా కృషి చేయాలని డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను సాక్షాత్తు పార్లమెంట్లో అవమానించిన అమిత్ షా గోబ్యాక్ అంటూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా 8 వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇవాళ అమిత్ షా అవమానించిన తర్వాత కూడా నిస్సిగ్గుగా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన్ను బలపరుస్తూ ఉన్నారు. ఇవాళ మన రాష్ట్రంలో ఉన్న ప్రధాన పార్టీలు ఏవి కూడా ఆయన వైఖరిని ఖండించలేదు. పైగా ఆయనకి రెడ్ కార్పెట్ వెల్కమ్ చెప్తా ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇవాళ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఆయన రాజీనామా చేసేంత వరకు కూడా మా కార్యక్రమాలు కొనసాగుతాయి. దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి వామపక్షాలు నిర్ణయించాయి. అందులో భాగంగానే ఇవాళ మన రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయి. వ్యాప్తంగా డిమాండ్, ఈ డిమాండ్ని అమలు జరపాల్సినటువంటి బాధ్యత ప్రధానిగా నీ మీద ఉంది. కానీ నిమిత్త మాత్రులాగా దొన్నపోతు మీద వారు గురిసినటువంటి చందంగా ఏమీ పట్టించుకునేటువంటి పరిస్థితి కనపడటంలా. ఎప్పటికైనా అమిత్ షాని నీ మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలి. అంబేద్కర్ని అవమానించినటువంటి పాపానికి, నేరానికి, ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి సామాజిక న్యాయాన్ని ప్రశ్నించేటువంటి దమ్ము, ధైర్యం అమిత్ షాకు వచ్చినందుకు నిలవరించాల్సినటువంటి బాధ్యత మోడీది. కానీ దురదృష్టం, ఈరోజు అమిత్ షా విజయవాడ వస్తూ ఉంటే ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి, ఇతర పార్టీ శ్రేణులు, మొత్తం కూటమి ప్రభుత్వం అంతా కూడా ఎర్ర తివాచీలు పరిచి జీ హుకుం అని చెప్పరని, జీ హుజూర్ అని చెప్పరని ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నాయి అని అంటే మీ కనీసమైనటువంటి జ్ఞానం, కనీసమైనటువంటి చురుకుదనం ఉన్నదా అని చెప్పనేటువంటి అడుగుతున్నాం. మోడీ, అమిత్ షాలకి పాదాభివందనం చేయటం తప్ప, వాళ్ళకి మొక్కుబడిగా వాళ్ళ కాళ్ళ మీద పట్టడం తప్ప కూటమి ప్రభుత్వానికి ఇంకేమీ కనపడటంలా. అందుకని విశాఖపట్నానికి పైన విశ్వాసం లేనటువంటి భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని పరిపాలిస్తుంది. సాక్షాత్తు రాజ్యసభలోనే అమిత్ షా గారి ప్రకటన ఈ దేశ రాజ్యాంగాన్ని కించపరిచేటటువంటి పద్ధతిలో వ్యాఖ్యలు ఉన్నాయి. రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ని అవమానపరిచినటువంటి అమిత్ షాని ప్రభుత్వం నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పి వామపక్షాల ఆధ్వర్యంలో ఈ రోజున ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉన్నది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏ రోజు కూడా ఈ రాజ్యాంగం అమలు కాకమునుపు కూడా స్వాతంత్ర ఉద్యమంలో కానీ, స్వాతంత్ర అనంతరం వచ్చినటువంటి రాజ్యాంగంలో అమలు చేయడంలో కానీ
భాగస్వాములు కానటువంటి భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని పరిపాలించేటటువంటి హక్కు లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే అమిత్ షాని బర్తరఫ్ చేయాలని చెప్పి వామపక్షాల ఆధ్వర్యంలో విజయవాడ నగరంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దీన్ని ఇమ్మీడియట్గా మోడీ గుర్తించి అమిత్ షాని బర్తరఫ్ చేయాలని చెప్పి సిపిఐగా వామపక్షాలుగా డిమాండ్ చేస్తారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గిరిజనులు డిజిటల్ మార్కెటింగ్, ఈ కామర్స్ పై అవగాహన పెంచుకోవాలి. మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు. సంక్రాంతి హీరో విక్టరీ వెంకటేష్. ఆయన చేస్తున్న సినిమాలు అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంటున్నాయన్న వైసీపీ నేత పోతిన మహేష్. పార్లమెంట్ వేదికగా అంబేద్కర్ను అవమానపరిచిన అమిత్ షాకు ప్రధాని నరేంద్ర మోదీ మద్దతు ఇవ్వడం దారుణం. ఫైర్ అయిన వామపక్షాల నేతలు. ఇళ్ల స్థలాల సమస్యలపైన విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా చేపట్టబోయే ఉద్యమాల్లో ప్రజలను భాగస్వాములను చేయాలి. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. Audio